వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్విఆర్సి హాంటెడ్ బ్లాగ్స్. మనం గుట్టలలో ఏ గుట్ట కామెంట్ చేయమన్నాం కదా. మీరు ఫోర్త్ గుట్ట కామెంట్ చేశారు కదా. ఇప్పుడు మేము ఆ గుట్ట మీద ఉన్నాం, చూసుకోవచ్చు గాయస్. కింద ఎంత ఎత్తుందో, మేము ఇంకా ఉన్నది నార్మల్ పొజిషన్ లోనే. ఇంకా మనం ఫుల్ పైకి పోయేద్దాం. పోందండి పైకి ఎక్కి గాయస్. ఇప్పుడు మనం ఇడంగా కింది దిగాలి. చూసుకోవచ్చు మీరు ఎంత లోతుకుందో. ఇప్పుడు నేను ఇడంగా కింది దిగుతా గాయస్, చూడండి. చాలా గట్టి ఉంది. గాయస్ ఇప్పుడు మా కెమెరామ్యాన్ దిగుతాడు, చూడండి. జాగ్రత్త పట్టుకో. చూడండి గాయస్, మనం ఇప్పుడు సొక్కలేక పోవాలి కిందికి. పైకి ఎక్కాలంటే వెళ్ళాక పోవాలి గాయస్. గాయస్ మీరైతే చూసుకోవచ్చు ఇది ఎంత డేంజర్గా ఉందో. మీరు మాత్రం ట్రై చేయకండి గాయస్. మేమైతే ఎట్లా అట్లా మీకోసం రిస్క్ చేస్తున్నాం. చూసుకోవచ్చు మీరు గాయస్. మనం కింద పడ్డామంటే డైరెక్ట్ పర్లో కానీ తీసుకోవాల్సిందే గాయస్. మనం ఫుల్ డేంజర్ ఉంది గాయస్ ఇదంతా. మీరు చూసుకోవచ్చు, మేము చాలా రిస్క్ చేస్తున్నాం. ప్లీజ్ మా కోసం సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అట్నే మా ఇన్స్టా ఛానల్ కి ఫాలో కొట్టేసేయండి గైస్. మీరైతే ట్రై చేయకండి. చూడండి ఎంత విందరగా ఉందో. మనం పైకి అయితే ఎక్కుదాం గైస్. చూసుకోవచ్చు గైస్ మా వాళ్ళు ఎంత కష్టపడుతుండ్రో. గాయస్ ఈ విధంగా అయితే మనకి ఎక్కడ రావట్లేదు. చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ మీద పెద్ద గుంతుంది. చూసుకోవచ్చు గాయస్, మీరు ఇక్కడ చాలా పెద్ద గుంతుంది. అది ఎడంగా రావాలి. ఓకే గాయస్, మేమైతే ఇప్పుడు రాయి మీదకి వెళ్ళబోతున్నాము. మీరు చూసుకోవచ్చు, అక్కడికి వెళ్తే జర వ్యూ చూపిస్తాం మేము. చూసుకోవచ్చు, ఈయనమైన గైడ్. మనం ఇప్పుడైతే పైకి వచ్చేసాం గైస్. చూసుకోవచ్చు గాయస్ మీరు లొకేషన్ ఎట్లా ఉందో. చూసుకోవచ్చు గాయస్ మీరు లొకేషన్ ఎట్లుందో. ఒకసారి పైకి చూసుకోండి. మనం పైకి ఎక్కేద్దాం. గాయస్ చూసుకోవచ్చు, మా వాళ్ళు రూట్ ఎక్కడ ఉందని చెక్ చేస్తారు మొత్తం. రండి గాయస్, ఇక్కడ దాని మనం పోదాం. గాయస్ మీరు రీసెంట్ అయితే ప్రయోగాలు అయితే చేయొద్దు గాయస్. మేము మీకోసం అని చాలా కష్టపడి పోతున్నాం. మీకోసం అని చాలా రిస్క్ చేస్తున్నాము. చెట్లంగా పుట్టలంగా మేమైతే పైకి ఎక్కి మీరు చూసుకోవచ్చు గాయస్, ఈ ప్లేస్ ఎంత డేంజరస్ ఉందో. గాయస్ ఒకసారి చూసుకోండి గాయస్, మన బండి అక్కడ ఉంది.
మనం ఇంకా హైట్ పోతున్నాం కదా. చూడొచ్చు గాయస్, మీకు ఎన్ని చెట్లు ఉన్నాయి. మనకి ఇక్కడ సీతాఫలం చెట్టు కూడా ఉంది గాయస్. గుట్ట మీద ఎట్లాగా తెలుసు కదా మీకు సీతాఫలం చెట్లు ఉంటాయని. ఇంకో ఫ్రూట్ చెట్టు కూడా ఉంది మనకి పైన. మనకి చాలా చెట్లు ఉన్నాయి, మీకు కాకపోతే అదే ఫస్ట్ టైం మాకు అది ఫస్ట్ టైం పడది, మీకు అందుకే అది ఫస్ట్ పెడుతున్నా. గైస్ మనం ఇట్లా పోదాం గైస్. ఇప్పుడు అచ్చడి కొండ మొత్తం క్లోజ్గా ఉంది. గాయస్ చూడండి గాయస్, ఇక్కడి నుంచి కింద పడ్డామంటే మనకు ఇక చెప్పలేము మనం ఉంటామో ఉండమో. మనం జస్ట్ మిస్ గాయస్. ఇప్పుడే మా కెమెరామెన్ జారింది బండ, జస్ట్ మిస్ కింద పడుతుండే. మేము కొంచెం జాగ్రత్తతో ఉండడం వల్ల చూడవచ్చు మీరు, ఎందుకంటే కొండ మీద వాటర్ ఎట్లా ఉంటాయి కాబట్టి నాచుంది. కింద పడితే దాని మీద కాలేస్తే కిందికే డైరెక్ట్ స్వర్గం చూస్తాం, నరకానికే డైరెక్ట్. గాయస్ మీరు వ్యూ చూసుకోవచ్చు గాయస్ ఒకసారి. గాయస్ మీరైతే చూసుకోవచ్చు, మా వాళ్ళు అక్కడ పైన ఎంజాయ్ చేస్తుర్రు మాకన్నా ముందేకి. మీరైతే వ్యూ చూసుకోవచ్చు గాయస్, ఎంత న్యాచురల్ ఉందో. పదండి గాయస్. గాయస్ మీకు ఈ చెట్టు తెలుసుంటే కామెంట్ చేయండి గాయస్. నాకు ఇది ఏం చెట్టో తెలియదు, కాకపోతే గుర్తుంది కానీ అది పేరు గుర్తురాట్లే గాయస్. మీరు ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. కన్ఫామ్గా మీకు వాటర్ చూపెడతారండి కొండ మీద. వాటర్ ఫ్లో అవుతుంది గాయస్ చూడండి. మనకు పైన ఇంకా పూర్తిగా పైన ఉంది, ఆ పైకి పోదాం మనము, చూద్దాం వాటర్ ఎలా ఉంది అది. ఇంకో ఇక్కడ ఫ్లో అవుతుంది కిందికి, చూపెట్టి ఇక్కడ ఇంకో ఫ్లో అవుతుంది గాయస్. ఇక్కడ మనకు పైన ఇంకా వాటర్ ఉన్నాయి. గాయస్ మీకు ఒకసారి చూపెడతారా చూడండి గాయస్. ఇంకా మనం అంతకంటే ముందుకొద్దు, ఎందుకంటే ఏమైతే తెలియదు చెప్పలేము. ఇక్కడ మొత్తం సొరుకు ఉంది, ఇళ్ళ పడ్డామంటే మనం కింది దాకా వెళ్ళిపోతాం, అందుకే మనం అటు సైడ్ పోవట్లేము గాయస్, పైకే పోదాం. గాయస్ మనకు కొండ మీద కూడా చుట్టుపక్కల ఎట్లా అంటే మనం రోడ్డు ఏమంటే వేస్తాం చూసా గాయస్, అట్లా వేసి చెట్లు చూసుకోవచ్చు. మనకు చూడవచ్చు గాయస్ మీరు, చెట్లు ఇటు సైడ్ అటు సైడ్ రెండు పక్కల చెట్లు వేసారు గాయస్. మనకి ఇటు సైడ్ కొండ మీద చెట్లు వాళ్ళు వేయకుండా అది వాటంతా అవే మొలుస్తాయి కాబట్టి మనం చెప్పనక్కర్లేదు. కానీ వ్యూ బాగుంది గాయస్ ఇక్కడ. గాయస్ ఒకసారి చూడండి గాయస్, అప్పట్లో వాళ్ళు రాళ్ళతోని చిన్నగా దాని కింద ఏమన్నా పెట్టుకోవడానికి ఇట్లా చేసుకున్నారు గుట్ట మీద. మనమైతే అది చూసినాం.
ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి గాయస్. ఒకసారి మీరు చూసుకోవచ్చు. కింద పడ్డామంటే మనం అలా ఇరికితే మనం అలా పైకి రావడానికి వీలు ఛాన్సే లేదు గాయస్ మనకు అసలు. మనం అందుకే అటు సైడ్ పోవద్దు. మనం ఇచ్చాడు పైకి ఏమన్నా పైకి ఎక్కుదాం. చూసుకోవచ్చు గాయస్. మనకు ఎంత స్వచ్ఛమైన గాలి వస్తుందంటే ఈ హైట్ లో చల్లగా చల్లగా వస్తుంది గాయస్. ఒకసారి ఇచ్చాడు చూసుకోండి. మంచి చుట్టూ పంట పొలాలు. మన గుట్ట మించి మొత్తం ఎట్లా అంటే నీళ్లు పోతే ఎట్లా గీత పడుతుందో అట్లా గీత పడ్డది. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చిన్న గుంటలాగా పడ్డది గాయస్. అది అట్నే ఇంకా పోతూ పోతూ పోతుగా మనకు చాలా దూరం ఉంది గాయస్. ఇది చూసుకోవచ్చు గాయస్. మనం ఎక్కడన్నా నేల మీద మొలిచిన చెట్లు చూసినాం గాయస్. గుట్ట మీద నీళ్ళల్లో చెట్లు మొలవడం ఎప్పుడన్నా చూసినా గాయస్? చూస్తుంటే కామెంట్ చేయండి. చూడండి గాయస్ ఒకసారి. చెట్ల మీద గుట్ట మీద నీళ్ళల్లో పూలు పూసినాయి గాయస్. మొత్తం మనం గుట్టెక్కేసినాం. ఒకసారి అటు సైడ్ చూడండి, లొకేషన్ వేరే ఉంది గాయస్. ఒకసారి చూసేయండి మీరే. వేరే ఉంది గాయస్ లొకేషన్ మాత్రం. అసలు మనకి అసలు చెప్పలేను గాయస్ నేనైతే మాటల్లో. మీరు చూస్తే మంచిగా కొడుతుంది లొకేషన్. వారం వేరే కొడుతుంది గాయస్. బుర్రపాడు వేరే కొడుతుంది గాయస్. మేమైతే కొండ చివరిని ఉన్నాం. చూసుకోవచ్చు మీరు ఒకసారి చుట్టూ. మీరు అనుకుని ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసినాం గాయస్. మీరు చేయాల్సింది ఒకటే ఉంది గాయస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయండి గాయస్. చూసుకోవచ్చు ఎక్కడైతే తీసి ఎక్కేసిన దిగనీకైతే దూకాల్సి వస్తుంది. ఇప్పుడు మా వాడు దూకుతాడు చూడండి. చూసుకోవచ్చు మా వాడు ముందే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వెళ్తున్నా. చూసుకోవచ్చు గాయస్ మనం ఎంత కొండ ఎత్తు నుంచి దునికినామో. ఆడంగా మేము జారుకుంటూ కిందాకి వచ్చాము గాయస్.